విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు అక్కడి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. నియోజకవర్గంలో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు లేవన్నారు. సీఎం జగన్ పోలవరాన్ని ఆపేశారని, అమరావతిని కూల్చేశారని విమర్శించారు. తనకు ఒకటే కోరికని పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా తనకుందని చెప్పారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు అక్కడి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. నియోజకవర్గంలో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు లేవన్నారు. సీఎం జగన్ పోలవరాన్ని ఆపేశారని, ఇక అమరావతిని కూల్చేశారని విమర్శించారు. తనకు ఒకటే కోరికని పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా తనకుందని చెప్పారు. కంటెస్ట్ చేస్తున్న ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి మద్దతుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నుంచి కష్టపడి ఈరోజు రావడం జరిగింది. ఒక నిమిషం చెప్పాలంటే మన కృష్ణ గారికి నాకు ఒక 40 సంవత్సరాల అనుబంధం. మొన్న నరేంద్ర మోడీ గారు తమ్ముడు లాంటి వాడు, నా సోదరుడని, నాకు నా సోదరుడి కంటే ఎక్కువ. అనేక ఉద్యమాల్లో మొదలుపెట్టినప్పుడు అనేక సందర్భాల్లో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తా, మహబూబ్ నగర్ లో పాదయాత్ర ఎంటర్ చేయించాడంటే కృష్ణ మాదిగ మూలానే, అందులో డౌటే లేదు. రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం అట్టడిగిన వర్గాల వారికి, ఒక్క మాదిగలని కాదు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే మైనారిటీలకి ఎవరికైతే ఏమైతే ఆపద ఉందో ఆపద దగ్గరికి వెళ్ళి, వికలాంగులకి, దివ్యాంగులకు కూడా ఏదైనా జరిగితే ఎక్కడైనా, ఎందుకంటే హైదరాబాద్ లో కూడా, ఎందుకంటే నాది జన్మభూమి ఏదైతే కర్మభూమిగా భారతదేశాన్ని చూసుకున్నా నేను. అనేక సందర్భాల్లో ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఎప్పుడు కలిసిన, యాక్సిడెంట్ అయినా కూడా పాపం కాలు నెప్పుతో కూడా ఉద్యమం గురించి తిరిగిన సందర్భాలు ఎన్నో నేను చూసా. ఉపకులాలు అనేకం ఉంటాయి, అన్నిటికీ కూడా అండగా ఉండే వ్యక్తి మన కృష్ణమాదిగ గారు. ఇకపోతే మన పశ్చిమ నియోజకవర్గం చూస్తే భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు, అన్ని సంస్కృతులు అందరూ ఉన్నారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో. కమలాన్ని కోటి పడుతుంది, ఇది గుర్తుపెట్టు. 13వ తారీఖు గుర్తుపెట్టుకొని మీరు 10 గంటలకల్లా చేయండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు నన్ను మీ సేవకుడికి వాడుకోండి. మీరు ఎంత నన్ను ఉపయోగించుకుంటే అంత పని నేను చేయగలనని ఈ సభాముఖంగా మనం వచ్చిన వారందరికీ కూడా నేను ఇంకొకసారి వాగ్దానం చేస్తూ కూటమిని బలపరుస్తూ ఎంఆర్పీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నేను రావడం జరిగింది. ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నా సోదరుడు, ఉద్యమానికి 2.5 దశాబ్దాలుగా పెద్ద దిక్కుగా ఉన్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరన్న గారికి ఒక సోదరుడిగా, ఒక తమ్ముడిగా నన్ను భావించుకొని అండగా నిలబడ్డామన్నా, అదే సమయంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజుల నుంచి ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి మాదిగల మీదకి వచ్చి మాదిగలకు నేను అండగా ఉండే స్థాయికి ఎదిగిన